నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ముచ్చట ఏంటంటే మళ్ళీ ఒక ఘటన అయ్యా. అది నిన్న అయ్యిందో కాలేదో, అది మరిచినమో మరవలేదో, అప్పుడే మళ్ళా రాష్ట్రంలో చెలగాటం ఆడుతూనే ఉంది. ఆట ఆడుతుంది బొమ్మ. ఏంటిదా బొమ్మ? యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో జరిగిన ఘటన. మరి ఆడ పాలెంలో చైతన్య అట బుజ్జి మైనర్ బాలిక. ఆ పొరగాడు మరి ఇంతకుముందుకే మైనర్ బాలిక మీద మరి ఏమేం చేసిండో చేస్తే కేసు పెట్టిరట. పోక్సో కేసు చేసిరట. పోక్సో కేసు చేసిరు కానీ అక్కడ ఉన్న ఎస్ఐ వెంకటరెడ్డి గారు మరి ఎంత నిర్లక్ష్యం వహించుండో తెలియదయా. మా నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఆ పిల్లలు లేకుండానే లేదట. ఇప్పుడు పిల్లని ఎత్తుకొనే పోయినట వాడు. మరి ఎత్తుకపోయినట్ట ఇప్పుడు గాలిస్తురట పోలీసులు కూడా. అయ్యా, మొన్ననే షాబాద్లో ఎట్లా అయింది? దుర్మార్గుడు పోక్సో కేసు చేస్తే వాడిని అరెస్ట్ చేయక అండ్లేయక నిర్లక్ష్యం చేస్తే నా కొడుకు ఇంటికి వచ్చి వాళ్ళను చంపే, వాళ్ళ తల్లిని చంపే, అమ్మమ్మని చంపే, పిల్లని చంపే, మళ్ళీ వచ్చి వాని కొడుకులను కూడా చంపే, వాని భార్యను చంపే. అయ్యా, మరి వెంకటరెడ్డి మరి పోలీసు వ్యవస్థ మరి ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది? మీరు ఎందుకు వదిలేస్తారు? పోక్సో కేసు పెట్టగానే ఎందుకు పట్టుకపోలే వాన్ని, ఆ పొరగాన్ని? ఇప్పుడు ఆ పిల్లని తీసుకొని పోయినట్టు ఎటు పోయిండాడు, ఉన్నాడా లేడా, ఏమైనా చేస్తాడా, ఏంది ఎట్లా? ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడుతుండే. ఏందబ్బా ఇది ఇది రాష్ట్రం అంటారా పాడంటారా? అర్థమవుతలేదు. ఇది మీ అమ్మ ఎవరికి చెప్పాలి? ఎక్కడి కథ? దీన్ని నడిపిస్తోడు చక్కగా నడిపిస్తలేడా? ఈ మన రాష్ట్రానికి ఏమో హోంశాఖ లేదు, అది వచ్చింది పాద. హోంశాఖ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తారు కొంతమంది. అందరిని అనను, అందరు పోలీసు వాళ్ళు అట లేరు, అందరు ఎస్ఐలు అట లేరు, అందరు సిఐలు అట లేరు. యాన్నో ఒకరికి ఇట్లా మర్చిపోయి మరి వాళ్ళ కాలే మేమే పెద్ద, మేము చేసింది అనుకుంటారు. మరి అయ్యా, ఇటువంటి ఆరోపణలు జరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా గాలిస్తురట. ఇప్పుడు గాలిస్తే మరి ఆడ ఏడ దొరకాలి, ఎక్కడ దొరకాలి? పోలీసు వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఉంటాయి అయ్యా. మండలం మొత్తం, మండలంలో ఉన్న గ్రామాలని మిమ్మల్ని నమ్ముకొని ఉంటాయి. ఏమైనా ఆపదలు బాధలు సాపదలు ఉంటే మీ కాడికి వచ్చి కంప్లైంట్ చేస్తారు. చేయంగానే ఎమ్మడే పట్టుకొని ఏం చేయాలో అది చేయాలి. వదిలేస్తే ఒక గిట్ల అవుతుంది. ఇక్కడంగా అక్కడంగా బెత్తురు చూడొద్దు. ఎప్పటిదప్పుడే చేసి పారేస్తే ఏ లెక్క లేదు. అయితే కేసు చేస్తావా, లేకపోతే పట్టుకొని ఇద్దరు పెద్ద మనుషుల మధ్యన పెట్టి తాసిపా చేసి ఎక్కడ ఉన్నా అక్కడ నిలగొడతారా అనేది ఎమ్మడే చేయాలి. నానబెట్టి 2 రోజులు తిప్పుతా, 4 రోజులు తిప్పుతా, 5 రోజులు తిప్పుతా, కేసు పెట్టినా కొట్టేయండి చేయను అన్నాం అనుకో, ఇటువంటి కథలు అవుతాయి. ఎప్పుడు ఎవడేముంటాడో ఎవడేటో చేస్తాడో తెలియదు. అందుకని ఇది అద్దున పెట్టుకోవాలని పోలీసు వ్యవస్థకు కూడా ఒకసారి మీరు కూడా కంటగాని పెట్టి అటువంటివి చెయ్యొద్దని చెప్తున్నాను నేను. వింటురా? మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.